ధర్మశాస్త్రం ఇక లేదు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుండి 29 వరకు. నేటి వాక్యం: అయితే విశ్వాసము వెల్లడియాయను గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. గలతీ పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం. ఎన్నో గ్రీకు రోమన్ గృహాల్లో బాగా చదువుకున్న దాసులు పగటిపూట పిల్లల్ని సంరక్షిస్తూ ఉండేవారు. కొన్నిసార్లు వారు పిల్లలకు బోధించేవారు, మరికొన్నిసార్లు వారిని కాపాడడం, వారించడం చేసేవారు. ఇంకొన్నిసార్లు వారిని క్రమశిక్షణలో పెట్టడం కూడా చేసేవారు. పౌలు బాల శిక్షకుడు అన్నప్పుడు అతని అర్థం ఇదే. గలతీ పత్రిక 3:24. అంతేకాని ఈ పదాన్ని మన ఆధునిక పాఠశాల అధ్యాపకుడు అనే అర్థంలో తీసుకోకండి. ఆ గ్రీకు పదం యొక్క పదోచ్చారణ ఆంగ్లంలో రాస్తే మనకు పెడగాగ్ అనే పదం వస్తుంది. దానికి ఓ బాల నిర్వాహకుడు అని అక్షరార్థం. ఈ ఉదాహరణ ఉపయోగించడం ద్వారా పౌలు యూదుల గురించి, వారి ధర్మశాస్త్రం గురించి అనేక విషయాలు చెప్పాడు. మొదటిది, యూదులు ధర్మశాస్త్రం ద్వారా జన్మించలేదు, కానీ దానిచేత పెంచబడ్డారు. ఆ దాసుడు ఆ అబ్బాయి తండ్రి కాడు, అతడు ఆ పిల్లవాని సంరక్షకుడు మరియు క్రమశిక్షకుడు. కాబట్టి ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకు జీవనాన్ని ఇవ్వలేదు, అది వారి జీవితాన్ని క్రమంలో పెట్టింది. యూదా మత క్రైస్తవులు జీవం మరియు నీతి కోసం ధర్మశాస్త్రం అవసరమని బోధించేవారు. పౌలు యొక్క వాదన వారి తప్పిదాన్ని చూపుతుంది. కానీ పౌలు చెప్పిన రెండో విషయం ఇంకా ప్రాముఖ్యమైనది. సంరక్షకుని పని పిల్లవాడి పరిపక్వత కొరకు ఏర్పాటు చేయడం. పిల్లవాడు పెద్దయ్యాక అతనికి సంరక్షకునితో పని లేదు. కానీ రావలసి ఉన్న వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు వచ్చే వరకు ఇశ్రాయేలు దేశాన్ని సిద్ధం చేయడమే ధర్మశాస్త్రం పని. మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీరు విశ్వాసానికి బదులు ధర్మశాస్త్రాన్ని నమ్మే ధోరణులేవైనా మీలో ఉన్నాయా? ఉంటే అవి ఏవి? ఆమేన్.